నమస్కారం. జగన్ బ్లాగ్స్‌కి పునఃస్వాగతం. ఈరోజు మార్చి 17 నా చిన్న మనవని బర్త్‌డేని ఈ బెంగుళూరు కేఆర్‌పురంలో ఉండే జీవిత ఆశ్రమం అనే ఒక శరణాలయంలో గడుపుకుందామని మా కూతురు, అల్లుడు నిశ్చయం చేసుకోవడంతో సరే అని ఈ శరణాలయానికి వచ్చాము. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. ఇక్కడ సుమారు ఒక 60 మంది పిల్లోళ్ళు అయితే ఉన్నారంట. 3-4 సంవత్సరాల పిల్లోళ్ళ దగ్గర నుంచి 16-17 సంవత్సరాల పిల్లోళ్ళ వరకు ఉన్నారు. చిన్న పిల్లోళ్ళ నుంచి పెద్ద పిల్లోళ్ళ వరకు, ఆడపిల్లోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. సరే, మేము వచ్చిన సమయానికి పిల్లవాళ్ళు ఎగ్జామ్స్ ఉందని వెళ్ళిపోయినారు కాబట్టి చిన్నపిల్లలు మాత్రమే అక్కడ ఉన్నారు. చాలా బాగుంది ఆశ్రమం. చాలా క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము మన పిల్లల బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, లేదా ఏదైనా సరే మన ఫంక్షన్ ఏదైనా చేసుకున్నప్పుడు వీళ్ళ మధ్యలో చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చాలామంది ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ పిల్లల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందము. ఈ ఆశ్రమం యొక్క లొకేషన్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీళ్ళు ఇక్కడైతే మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ బట్టలు ఇచ్చినా తీసుకుంటారు. తర్వాత రైసు, తర్వాత ఏదైనా వస్తువులు, లేదా మనం ఇంట్లో వంట చేసుకొని వచ్చి ఇస్తామంటే వీళ్ళే ఇక్కడ అందరికి పిల్లోళ్ళకి మన చేతులారా మనం పెట్టచ్చు. లేదా మనకు చేసేందుకు వీలు కాలేదంటే ఇంత అనేది అమౌంట్ చెప్తారు. మనం అమౌంట్ ఇస్తే వాళ్ళే కూడా చేస్తారు. మన చేత్తో పిల్లోళ్ళకి ఇక్కడ వడ్డించచ్చు. చాలా బాగుంది వాతావరణం. అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా పరిశుభ్రంగా ఉన్నారు. చాలా బాగుంది. ఈ శరణాలయంలో నివసించే పిల్లలు అనేక కారణాల వల్ల తమ తల్లిదండ్రులు కోల్పోయి, లేదా వారి సంరక్షణ లేకుండా జీవితం గడిపే పిల్లలే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉండే పిల్లలు తల్లిదండ్రులు మరణించే పిల్లలు, కొంతమంది కుటుంబ విభేదాల వల్ల తల్లిదండ్రులు దూరమైనటువంటి వాళ్ళు, పేదరికం వల్ల, లేదా అనాథలుగా విసర్జన చేయబడిన పిల్లలు, ఈ విధంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే పిల్లలు చాలా భద్రంగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఆహారం కానీ, విద్య కానీ, ఆరోగ్య సంరక్షణ కానీ చాలా బాగా జరుగుతూ ఉంది. వీళ్ళకు మంచి శిక్షణ ఇస్తూ, మంచి విద్యనిచ్చి ఈ పిల్లలను ఈ మానసిక ఒత్తిడి నుంచి దూరం చేసి స్నేహపూర్వక వాతావరణంలో వీళ్ళకి జీవితం మీద ఒక కొత్త ఆశను కల్పించి ఇక్కడ చాలా బాగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ఇక్కడ విద్యాబోధనతో పాటు క్రీడలు, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏదైనా వృత్తి నైపుణ్యం కోర్సులు కూడా ఇస్తే బాగుంటుంది. వీళ్ళు సామాజికంగా చైతన్యులు కావడానికి కౌన్సిలింగ్, ప్రోత్సాహం వంటి సేవలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేను గమనించినంత వరకు ఇక్కడ పనిచేసే వాలంటీర్స్ కూడా పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, వాళ్ళని ఉత్సాహపరుస్తూ, వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఇలాంటి వాళ్లకు మన చేతనైనంత సహాయం చేయడము ఒక మంచి మానవత్వాన్ని చూపిస్తుంది. మేమున్న సమయంలోనే చాలామంది వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్లో చేసినటువంటి భోజనాలు ఏదైనా మిగిలితే దాన్ని క్యారియర్లో ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఇస్తూ ఉండడం కూడా నేను గమనించాను. చేసినటువంటి భోజనము వృధా కాకుండా ఈ పిల్లలతో పంచుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమము. ఏది ఏమైనా మనవని పుట్టినరోజు వీళ్ళతో కూడా ఇక్కడ జరుపుకోవడం నిజంగానే ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పిల్లలు బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, బాగా చదువుకుని వీళ్ళు ఒక మంచి స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.